మీ డాడీ మీకు ఎలా ఎంకరేజ్ చేశారు? మీ మమ్మీ కూడా యూట్యూబ్లో చూస్తూ ఉంటాము. సో ఎప్పుడైనా మీ యాటిట్యూడ్ స్టార్ అదే వస్తుంది చూసారా చంద్రరాజ్ గారు? ఆయన వచ్చినప్పుడు, ఆయన మూవీస్ వచ్చినప్పుడు ఆవిడ వచ్చి ఎంకరేజ్ చేశారు. మరి ఇప్పుడు కూడా వస్తున్నారా, మాట్లాడబోతున్నారా మీ మదర్? ఎక్కువగా చూడలేదు మేము. సో ఏమన్నారు, ఆమె రెస్పాన్స్ ఏంటి? దర్ ఆల్ వెరీ హ్యాపీ అండి. డెబ్యూ అంటే ఇప్పుడు మా అన్న ఫిల్మ్ అంటే ఫుల్ ఎమోషనల్ కదా? యా షీస్ మోర్ ఎమోషనల్ అందరికంటే. మా అన్న సినిమా అంటే ప్రొడ్యూస్ చేసింది వాళ్ళే కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఉండి మొత్తం ప్రమోట్ చేసుకున్నారు. ఇది నా డెబ్యూ అండ్ కోమలి గారి ప్రొడక్షన్ ఇదిగా. బట్ మేబీ దే మైట్ కమ్, ఐ డోంట్ నో, వస్తారేమో. షూట్ లో మాత్రం కంటిన్యూగా రోజు ఉన్నారు కాబట్టి ఇంకా ఇక్కడ కూడా ఎందుకులే అని చెప్పి ఆవిడ రెస్ట్ తీసుకున్నారు అనమాట. కావాలి మీ మదర్ కూడా మాకు వచ్చి మాకు ఏమంటారు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, చూడాలి. చూడు ఫ్యామిలీ అంతా ఏదో మూవీస్ లో ఉన్నారు కాబట్టి అందరూ ఒకటి ఇట్లా కనిపిస్తే ఇంకా ఎక్కువ మంది కనెక్ట్ అవుతారేమో. హోపింగ్ అందరం. ముందు మీరు ఈ కాస్టే అనుకున్నారా? మీకు ఏమైనా థాట్స్ ఉండేనా ఈ స్టోరీ అనుకున్నప్పుడు? లేదు మేడం, ఫస్ట్ అనుకున్నప్పుడు నేను ఇన్స్టాలో చూసి దివిజనే ఎంపిక చేసుకున్నాను. దివిజ గారే కావాలి అన్నారు. అసలు ఇంకెవ్వరిని అనుకోలేదు. ఇక్కడ మీడియా ముందు చెప్పడం అని కాదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ అనుకున్న తర్వాతకి నేను డైరెక్టర్ గారు డిస్కషన్ చేసుకున్నాక దివిజ గారు అయితే బాగుంటుంది కదా సార్, ఆల్రెడీ తను బుల్లితెర మెగాస్టార్, మనకు మంచి సపోర్ట్గా ఉంటుంది అని అనగానే ఓ మంచి ఐడియా, సరే ప్రభాకర్ గారికి ఒకసారి ఫోన్ చేద్దామా, అమ్మో ఆయన అంటే చాలా భయం కదా అని భయపడ్డాను ఫస్ట్ అనుకున్నాం. కానీ ఆ విధంగా ఉండడండి, చాలా సపోర్ట్ చేస్తాడు, మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది తనలో. ఎందుకంటే తనకు తెలుసు ఇండస్ట్రీ కష్టాలేంటి, అసలు సినీ జీవితం అంటే ఏంటిదో తను నేర్చుకున్నాడు. మీరు ఫేస్ చేసిన అతిపెద్ద కష్టం ఏంటి ఈ మూవీ కోసం? అన్ని విధాలా చెప్పుకోవచ్చు. అన్ని విధాలేనా? ఎందుకంటే నేను సాధ్యం కాని పని చేసిన కదా, నా వల్ల సాధ్యం కాని పనిని నేను ముందుకు తీసుకొచ్చిన కాబట్టి ప్రతి ఒక్కటి నాకు కష్టమనే చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడు అనుకున్నారు ఈ స్టోరీ మీరు? ఆ లైన్ థాట్ ఎప్పుడు వచ్చింది? ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చింది? ఒక 2 years అవుతుంది. 2 years అవుతుంది. అదే క్యారీ చేస్తూ ముందుకు రావాలంటే ఎంత కష్టం కదా. రైట్. దివిజ గారు మీకోసం ఒక, మీరు ఇద్దరు కూడా చెప్పొచ్చు. మీ ఫస్ట్ క్రష్ స్కూల్లోనా లేదా సినిమాలోనా? ఫస్ట్ క్రషా? సినిమాలోనే అనుకుంటా. ఎవరు? అబ్బా సేఫ్ ఆన్సర్ అని చెప్పాలా? ఎవరు సినిమాలో? నాకా? నా ఫస్ట్ క్రష్ సినిమాల్లో అంటే ఊహ తెలిసినప్పటి నుంచి నాకు కొంచెం బాగా చూసి నచ్చింది. చిన్నప్పుడు నాకు అల్లు అర్జున్ గారు అంటే భలే ఇష్టం ఉంటుండే. ఐ లవ్ హిస్ ఎనర్జీ. ఐ డోంట్ నో. మీరు డాన్స్ ఇందులో కూడా ఇద్దరు తీస్తున్నారు అనుకో కట్. మీరు డాన్స్ ఇందులో కూడా సూపర్ గా చేశారు. మీ అందరు కూడా ఆ సాంగ్ లో స్పెషల్లీ ఏంటి ప్రాక్టీస్ చేశారా? ఎలా ఉండే ఆ సాంగ్ షూటింగ్? ఏం ప్రాక్టీస్ లేదు. రేపు సాంగ్ షూట్ అని ఇవాళ వచ్చి మాకు ఇవాళ ఈవినింగ్ చెప్పి 2 గంటలు ప్రాక్టీస్ చేయించారు. అంతేనా? అంతే. ఆ హుక్ స్టెప్ కానీ టోటల్ గా ప్రతిదీ కూడా బిఫోర్ నైట్ 2 hours అంతే చేసాం అంతే. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? నాకు మూవీస్ స్కూల్లో ఉన్నప్పుడే మూవీస్లోనే. సో రామ్ పోతినేని నాకు ఫేవరెట్ అనమాట. అప్పట్లో నాకు మనకి న్యూస్ పేపర్లో వస్తే ఆ ప్రింట్అవుట్ అంతా తీసుకుని నేను ఆల్రెడీ చేశాను. పండగ చేసుకో మూవీ చేసా. సో తర్వాత ఎలా అనిపించింది అప్పుడు మీకు రష్? మీరు చూసారు, ఏం చేశారు? నేను చెప్పా నవ్వారు అని అన్నారు. ఇంకేం చేస్తారు పాపం, సిగ్గుపడ్డారు. తర్వాత ఆంధ్ర కింగ్ దాంట్లో కూడా నేను చేయడం జరిగింది. కానీ మారుతూ ఉంటారు కదా, మీకు అట్లా మారలేదు? ఇంకా నాకు మారలేదండి, ఎందుకంటే ఆయన ఆల్వేస్ డే బై డే చాలా క్యూట్ అవుతున్నారు, చాలా హ్యాండ్సమ్ అవుతున్నారు. నేను పెరిగే కొద్ది ఆయన కూడా పెరిగి కొద్దిగా హార్ట్గా తయారవుతున్నారు. కాబట్టి ఆయన గురించి చెప్పకండి, అసలు మన మూవీ కోసం మాట్లాడదాం. వెంకటరామయ్య గారు మర్చిపోతాను నేను. అయితే లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ చెప్పండి. మీ నాన్నగారు అమ్మగారు అందరు చూస్తున్నారు అంటే మా మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్. సో నాకు కూడా అలా ఏదన్నా ఒక లవ్ మ్యారేజ్ అంత మంచి స్టోరీ. వాళ్ళిద్దరు అసలు సైకిల్ చైన్లు అవి ఇవి మస్తు లవ్ స్టోరీ. వాళ్ళు అవును, ఒక